హాయ్ రా నాయుడులో ఉన్న ఆడపిల్లలందరికీ మీ అందరికి ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తానా. నిజంగా రా నా ఫేస్ చాలా డ్యామేజ్ అయింది. ఎందువల్లనో తెలియదు, ఏజ్ ఎక్కువడం వల్లనో లేకపోతే టాబ్లెట్లు వాడడం వల్లనో. టాబ్లెట్లు వాడితే కూడా కొంచెం స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, దీనివల్ల కావచ్చు. సరే ఏదో ఒకటి, నా ఫేస్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది. నేను బ్యూటీ పార్లర్ పోయి 2-3 సార్లు ఫేషియల్ చేయించుకున్నా, నాకు కంట్రోల్ కాలే. ఆ బ్యూటీ పార్లర్ మా దివ్యనే చెప్పింది, ఆంటీ మీరు 2 daysకు వన్స్ ఆలుగడ్డ రసంలో మీరు బియ్యం పిండి ఇంత పట్టిక సన్నగా పౌడర్ చేసి కలిపి మీరు ఫేస్కు పెట్టుకోండి, చాలా బాగా అవుతుందంటే నిజంగా ఇంటికి వచ్చినాక నేను స్టార్ట్ చేశాను. ఎంత ఒక 2 daysకు వన్స్ పెట్టినా ఒక 15 daysలో ఫేస్ మళ్ళా యథావిధిగా వచ్చింది. ఎంత ఒక 70% కంట్రోల్ అయింది నాన్న, ఇంకా 30% కంట్రోల్ కాలే. ఇది ఫిల్టర్ ముఖం నాన్న, వివిడి పెట్టినా. ఇది ముఖాన్ని చూసి మీరేందో ఆహా ఓహో అనుకోకండి, ఇది ఫిల్టర్ ముఖం నాన్న. రియల్ గా చూస్తే ఇంతేం ఉండవు, ఎవ్వరూ ఉండరు. ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోలలో చూసేటోళ్ళు ఎవ్వరూ రియల్ గా ఇట్లా ఉండరు. ఓకే, మీరు ఇది పాటించండి. ముఖ్యంగా ఏజ్ వచ్చిన వాళ్ళు 40 నుండి 50, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మీరు ఇది ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఫేస్ కూడా స్కిన్ టైట్ అవుతుంది. తప్పకుండా పాటించండి. ఇది ఏం లేదు, ఇది ఏమి కెమికల్ కాదు కదా, మన ఇంట్లో దొరికే వస్తువులే. మంచి ఆలుగడ్డ రసము, బియ్యం పిండి, పట్టిక పౌడర్ తెలుసు కదా మీకు, షాప్లలో దొరుకుతుంది పట్టిక. దాన్ని కలిపి మంచిగా ఫేస్కి అప్లై చేయండి. పడుకునే ముందు అప్లై చేయండి. ఒక 20 minutes తర్వాత మంచిగా ఫ్రెష్గా కడుక్కొని, ఆ రోజు సబ్బు పెట్టద్దు నాన్న. తెల్లారి మీరు ఫేస్ వాష్ పెడతారో మీ ఇష్టం, ఏది పెట్టి కట్టుకుంటారో కడుక్కోండి. ఓకే, 3 days అన్నా 2 days కన్నా వన్స్ పెట్టండి. ఫేస్ కంట్రోల్ అయిపోయినాక 4 daysకి వన్స్ పెట్టండి. ఇంకా కంట్రోల్ అయినాక 1 week ఒకసారి పెట్టండి. ఓకే.